హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా అండి? ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. స్పెషల్ చాలా బావుంటది. స్వీట్ పొటాటోతో చపాతీ అండి. అదే ఎర్ర చిలకడ దుంపలతో చపాతీ. చాలా బావుంటదండి. మీ పిల్లలు చిలకడ దుంపలు తినట్లేదా అండి? స్వీట్ పొటాటోస్ తినట్లేదా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటది. ఫస్ట్ నేను చిలకడ దుంప తీసుకొని ఆవిరి మీద ఉడకబెట్టుకున్నానండి. వాటర్‌లో ఉడకబెట్టలేదు. వాటర్‌లో ఉడకబెట్టడం వల్ల ఆ టేస్టు, స్వీట్ అదంతా ఆ వాటర్‌లోనే పోతది. సో, అందుకని నేను ఆవిరి మీద ఉడకబెట్టానండి. సో, మెత్తగా ఉడికిన తర్వాత పీల్ తీసేసుకొని చల్లారినాకే చేసుకోండి. నాకు మా వారు ఆఫీస్ టైమ్ అవుతుందని నేను గబగబా చేస్తున్నాను. ఆ పీల్ తీసేసి సెపరేట్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలండి. ఓ పక్క చెయ్యి కాలిపోతుంది. అయినా గాని గబగబా చేయాలి అనే ప్రాసెస్‌తో నేను చేత్తో గబగబా అంటున్నా. చాలామంది పప్పు గుత్తి, మిక్సీలో వేసి తిప్పుతారండి. మిక్సీ అవసరంలా పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేస్తారు. ఇప్పుడు చాలా వాటికి మ్యాష్ చేసేవి కూడా వస్తున్నాయి కదండీ మిషన్‌లవి. ఏం అవసరం లేదు. జస్ట్ హ్యాండ్‌తో మనం ఇలా టచ్ చేస్తూ ఉంటే అదే మెత్తగా అయిపోతదండి. మనం కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ వేయకండి ఒకేసారి. ఎక్కువ వేయడం వల్ల ఏమిటంటే ఆ స్వీట్ పొటాటోలో ఉండేటువంటి స్వీట్ అంతా తగ్గిపోతది. చపాతీ ఫ్లేవరు హెవీ అయిపోతది. సో, దీనికి చాలా వాటికి గోధుమ పిండి చాలా తక్కువే పట్టిద్దండి. చూసుకుంటా కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సో, మనం సాఫ్ట్‌గా మెత్తగా వచ్చే వరకు కలుపుతా ఉండాలండి. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఆ చపాతీ పిండి అండ్ ఇది స్వీట్ పొటాటో మ్యాష్ చేసిందుంది గదండీ! అవి 2 మెత్తగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఈ కాపోతే చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడరు గదండీ! ఇలా అయితే తింటారండి. చాలామంది దీంట్లో హై ప్రోటీన్ ఉంటది. మళ్ళీ వెయిట్ లాస్ వాళ్ళకి గూడా ఎక్కువ చిలకడ దుంపే ప్రిఫర్ చేస్తున్నారండి. ఇది చిలకడ దుంప తినడం వల్ల ఏంటంటే, చాలా మటికి తొందరగా అనేది ఆకలి వేయదండి. కొంచెం బావుంటుంది. కానీ దీనికున్నంత స్వీటు నార్మల్ చిలకడ దుంపకు ఉండదండి. అందరూ ఎక్కువగా దీనికే ఇష్టపడుతున్నారు. కానీ చపాతీ గూడా చాలా బావుంటదండి. స్వీట్ లవర్స్‌కి ఇంకా నచ్చుతుంది. చాలా బావుంటది. చూడండి కొంచెం వేసి కలుపుతున్నా. నేను కొంచెం ఆయిల్ వేసి గూడా కలుపుతున్నానండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే, మనం చపాతీ పాన్ మీద కాల్చేటప్పుడు చాలా తక్కువ ఆయిల్ పడతది. ఇప్పుడు ముందే వేసి కలుపుకుంటే మనం ఫ్రై చేస్తాం గదా! ఫ్రై చేసేటప్పుడు గూడా చాలా తక్కువ క్వాంటిటీ పడతదండి ఆయిలు. సో, నేను ముందే ఇలా కలుపుకునేటప్పుడే లాస్ట్‌లో వేస్తా ఆయిల్. ముందే వేయను ఆయిలు. ముందు వేసినా గూడా కొంతమంది ముందు వేస్తారు. కొంతమంది లాస్ట్‌లో వేస్తారు. నేను మాత్రం లాస్ట్‌లోనే ఏస్తానండి. ఇగోండి ఇలా కలుపుకున్నా గదా! అయిపోయినాక ఇప్పుడు ఆయిల్ వేస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఆయిల్ వేసుకొని సాఫ్ట్‌గా వచ్చే వరకు కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండి, స్వీట్ పొటాటో మ్యాష్ ఉంది గదా! అవి 2 మంచిగా మిక్స్ అయితేనే మనకి చపాతీ టేస్ట్ సూపర్‌గుంటదండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. చూసారా? ఇగో నేనిలా కలిపేస్తున్నాను. ఇంక అయిపోయిందండి. ఆల్మోస్ట్ మంచిగా కలిపేసాను. దీన్ని మూత పెట్టేసి ఒక 5 ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే టేస్ట్ బావుండిద్దండి. మూత పెట్టాలండి. మూత పెట్టకపోతే ఏమైద్దంటే అది డ్రై అయిపోతదండి. అస్సలు బాగోదు. చపాతీ చేస్తున్నా గూడా లేదు. అది ఆహ్, వడిలిపోయినట్టుగా అది విరిగిపోయినట్టుగా కొంచెం డ్రై అయిపోయినట్టుగా అలా కనిపిస్తదండి. సో, అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా మనం ఒక్కొక్క ఉండ తీసుకొని చేసుకుంటా లిడ్ పెట్టేయాలండి. ఇంకోటేంటంటే అన్ని ఉండలు ఒకేసారి కలుపుతాం గదా! అన్నీ అంటే చపాతీ పిండి ఉంది గదండీ! ఇప్పుడు మనం ఒక చపాతీ పిండికి అన్ని ఉండలు కలిపి ఓ పక్కన పెట్టి తర్వాత చపాతీ జేస్తాము. అలా కాకుండా ఇలా ఒక్కొక్క ఉండ తీసుకొని చేసుకోండి. అప్పుడే మీకు ఉండ గూడా బా డ్రై అవ్వకుండా ఉంటదండి. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. సో, చెప్పాగండి మా బాబుకి టైం అవుతుంది. మా వారికి టైం అవుతుంది. వాళ్ళ కోసం ఫాస్ట్‌గా చేసా. ఇంక వీడియో కోసం ఒక్క చపాతీ అన్నా చేసుకోవాలిగా అని చెప్పి ఒక హ్యాండ్‌తో ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్‌తో నేను చపాతీ చేస్తున్నానండి. ఒక్క హ్యాండ్‌తోనే చేస్తున్నా. కాకపోతే మీరు చూస్తున్నట్టయితే వీడియోలో చపాతీ నేను ఉండ చేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తున్నాను. చేసి ముందు కొంచెం చపాతీ పీట మీద కొంచెం అది వేయండి గోధుమ పిండి పొడి. లేపోతే చపాతీ అది అతుక్కుపోతదండి పీటకి. అందుకని జెప్పేసి నేను 2 సైడ్స్ కొంచెం పిండి రాసి అప్పుడు ఒక హ్యాండ్‌తోనే చేస్తున్నానండి చపాతీని.
2 సైడ్స్ సాఫ్ట్‌గా ఇది ఫోల్డ్ చేసుకొని చేస్తామండి నార్మల్ చపాతీ అయితే. ఈ స్వీట్ పొటాటో చపాతీ ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే విరిగిపోతుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఫస్ట్ డేనే ట్రై చేశాను నేనిది. అయితే విరిగిపోతుంది తిప్పేటప్పుడు అటు సైడ్, ఇటు సైడు రొటేట్ చేస్తాం కదా! అప్పుడు విరిగిపోతుంది. సో, నాకు అనిపియలా సరేలని ఇలాగే మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదు, ఒక మాదిరిగా చేసుకోండి. కానీ ట్రస్ట్ మీ అండి సూపర్ టేస్ట్ ఉంటదండి. మేము దీనికైతే బాగా అడిక్ట్ అయిపోయాం. మార్కెట్‌కెళ్ళగానే ఫస్ట్ వెజిటబుల్స్ కన్నా గూడా స్వీట్ పొటాటో ఎక్కడుంది? స్వీట్ పొటాటో ఎక్కడుంది? అని చెప్పి మరీ ఎతుక్కుంటాము. అంత బావుందండి. ఇదిగోండి నేను చపాతీ చేసేసినాక ఒక ప్యాన్ మీదేసా. ఇది లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ముందే ఆయిల్ వేయకండి. అస్సలు వేయొద్దు. ఎందుకంటే 2 సైడ్స్ కాలినాక అది బబుల్స్ లాగా వస్తది. అంటే అదేమి ఉబ్బినట్టు అగోండి చూడండి నేను చూపిస్తున్నా బబుల్స్ అలా వస్తది. పొంగినట్టు, పొంగినట్టు, పొంగినట్టు చాలా బావుంటదండి. పొంగితే చపాతీ చాలా బావుంటది. చాలామందికి పొంగడం రాదు. ఎందుకంటే ముందే ఆయిల్ వేస్తారు గదా! అందుకని పొంగదు. సో, ముందేం చేస్తారంటే 2 సైడ్స్ వేడి చేయండి. 2 సైడ్స్ వేడి చేసినప్పుడు సెకండ్ టైమ్ మనం తిప్పినప్పుడు ఇగోండి చూడండి ఎంత పెద్దగా పొంగిందో అది. సో, అలా పొంగుతది. చూడండి నేను జస్ట్ అలాగ నూనెలో గెంటె అలా ముంచి అలా తీసి వెంటనే జస్ట్ అలా అన్నా అంతేనండి. నేను ఎక్కువ వెయ్యను నూనె. అసలు అవసరం లేదు. ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి అది సరిపోతది. ఇది కొంచెం అంతే. నేను ఆయిల్ ఎక్కువ వాడనండి. ఇదే ప్రాసెస్ మీరు గూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయండి. చాలా బావుంటదండి. పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. మరీ స్వీట్ హెవీ స్వీట్ ఏమి ఉండదండి. బావుంటది. సరిపోతది. కానీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కావాలనుకుంటే ఇంకొక 2 నేనైతే ఒకటే పెద్ద పీస్ ఏసాను. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్నారు ఇంకో స్మాల్ పీస్ వేసేసుకోండి సరిపోతది. స్వీట్ ఎక్కువవుతది. అప్పుడేంటంటే ఎక్కువ చపాతీలు తినలేమండి. నేనేమంటే ఓ మాదిరిగా హెవీ స్వీట్ ఏయలేదు. దానికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకే ఏసాను. నాకు ఒకటి పెద్ద దుంప అది కట్ చేసి పీసెస్‌గా ఆవిరి మీద ఉడకబెట్టి ఇలా ఏసేసాను. చూడండి ఎంత ఎర్రగా వచ్చేసిందో. చాలా బావుంటదండి. నేను లో ఫ్లేమ్‌లోనే చేసుకుంటానండి. వీడియోస్ కోసం బడాయి చులపమాకమ్మా అనకండి. నేను లో ఫ్లేమ్‌లోనే చేస్తాను. చాలా వాటికి మాకెందుకంటే గ్యాసు మన ఆంధ్ర సైడ్, ఏపీ అటు సైడ్ అయితే హైదరాబాద్, గుంటూరు సైడ్ అయితే గ్యాస్ చాలా మనం బ్లా గ్యాస్ అయిపోతే రెడీమేడ్‌గా అప్పటికప్పుడు తెచ్చుకుంటాం గదా! మహా అయితే దానికి దీనికి ఒక 500 ఏమో డిఫరెన్స్ ఉండిద్దండి. కానీ ఇక్కడ ఇప్పుడు 1800 గ్యాస్ అయితే దానికి డబుల్ 1800 పెట్టి